నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏపీలోను హైటెక్ సిటీ నిర్మాణం 2029 నాటికి 5 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. రాజ్భవన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ దినోత్సవం స్వాతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మేలురాయిని సూచిస్తుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. హస్తినాలో బిజీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. అదాని వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలోని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని సీఎం అధికారులను సూచించారు. నేటి యువత భవిష్యత్ డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలి అని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వవలసిన ప్రోత్సాహం పైన సీఎం చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలి అని ఆదేశించారు. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి అని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు అనుసంధానంగా 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై సీఎం పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాలలో జోనల్ హబ్లకు కేంద్రంగా అమరావతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలి అని చెప్పారు. 75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం స్వాతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మేలురాయిని సూచిస్తుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాజ్భవన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం మన దేశ జాతీయ లక్ష్యాలను సూచించడంతో పాటు ప్రజాస్వామ్య, లౌకికవాదం, సోషలిజం, జాతీయ సమైక్యత, పౌరుల హక్కులు, విధులను తెలియజేస్తుందన్నారు. Constitution Day, also known as Samvidhan Divas, is celebrated on 26th November every year to commemorate the adoption of the Indian Constitution by Constituent Assembly on 26th November 1949 that came into effect from 26th January 1950. The Constitution Day gives us an opportunity to honor and pay tributes to Bharat Ratna Baba Saheb Dr. Bhimrao Ambedkar, the chief architect of the Indian Constitution, and other founding fathers of the Constitution for their great contribution. The contributions of the framers of the Constitution will always be remembered by the people for posterity, for giving us the noble principles on which we derive our freedom and equality and maintain harmony in the society. The process of drafting of the Indian Constitution began in 1946 in anticipation of the country's independence, when the country was passing through a great turmoil at the peak of the independence movement. అదాని వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంశాఖ, శాంతి భద్రతలు తన పరిధిలో లేవని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని కలుస్తున్నానని, రేపు ప్రధాని మోదీని కూడా కలుస్తాను అని తెలిపారు. తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎందుకు పట్టుకోవట్లేదని మీడియా అడుగుతుందని పవన్ అన్నారు. పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి, నా పని నేను చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని, తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలి అని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని తెలిపారు. అంతకుముందు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కొన్ని అంశాలను షెకావత్ వద్ద ప్రస్తావించినట్లు, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వసతి లాంటి 7 అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ అంశాలకు షెకావత్ సానుకూలంగా స్పందించారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దాల్సి వస్తుందని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని, అంతేకాకుండా బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాలు వల్ల రాష్ట్రంలో ఎన్నో అనర్థాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలిసి మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండే అంటే, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, 2 టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. అలాగే అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు. అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను. లేదు, నేను మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు, అవి ఉన్నాయి. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది. మాట పడుతున్నాం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం. అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తాను. ఏంటి సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక, అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని. దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. సార్, ఆర్టీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ, వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్ అది? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అట్లా కదా, గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ మాత్రం పోలీసులు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో
ఎట్లా ఎక్కడ లోపం ఎక్కడ ఉంది? ఎట్లా సరి వాళ్ళంతా ఎట్లా చేయబోతున్నారు? అంటే నేను- పోలీసులు కళ్ళగప్పి వాళ్ళంతా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. మీరు అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవి అన్నీ సమిష్టి బాధ్యత కదా సార్. ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో 47వ రోజుకు చేరుకుంది. వేకోజాము నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. అయితే గ్రామవార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని, ఏ సమస్య ఉన్నా అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని జగన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని కలిసి సమస్యలు విన్నవించే పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 47 ప్రజా దర్బార్లు నిర్వహించారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటాను అని మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలి అని రాజ్యాంగం చెబుతుందని అన్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదన్న సాకుతో అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అని కోరుతూ పిసిసి సిటీ కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నుంచి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ సభకు వెళ్లని వాళ్లు రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. అదానిని బీజేపీ కాపాడుతుంది, వెంటనే విచారణ కమిటీ వెయ్యాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అన్నది నేను చెప్పడం కాదు, రాజ్యాంగం చెప్తుంది. భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. గెలిచిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అని. మరి అలాంటప్పుడు మీకు అంతటి బాధ్యతను రాజ్యాంగం ఇచ్చినప్పుడు, అంతటి నమ్మకాన్ని ప్రజలు మీ మీద ఉంచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఎమ్మెల్యేలైనా మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీలో ప్రజల తరఫున మీరు గొంతు ఎత్తకపోతే ఎందుకు అధికారంలో ఉన్నారు అని అడిగి రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై 1750 కోట్లు చేతులు మారాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. ఇది ఇప్పుడు చెప్పడమే కాదు, అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కనీసం జాతీయ స్థాయిలో ఈడీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా వేసి ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఉంది. వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈడీ అయినా, సిబిఐ అయినా మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి దాంతో ఎంక్వైరీ చేపించండి, అప్పుడే న్యాయం బయటకు వస్తుంది.
అదానికి 100 కోట్ల రూపాయల వెనక్కి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. అసలు అదాని అవినీతిపరం భారీగా జరిగింది ఏపీలోనే అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానికి ఏపీలోని గంగవరం, కృష్ణాపట్నం పోర్టులు, సోలార్ విద్యుత్ ఒప్పందాలు అప్పనంగా అప్పగించిందని గుర్తు చేశారు. అదానితో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 1750 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తా ఉన్నాను. అవినీతి పరుడైన అదాని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని, ఆయన హైదరాబాద్ నుండి స్టీల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కి తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా డబ్బులు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడడం లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడారు. ఇవాళ తెలంగాణతో పోలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానికి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన పోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తారు. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్కమారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం. ఏపీ పోలీసుల గాలింపు వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. కేసులకు తానేం భయపడడం లేదని ఈ వీడియోలో తెలిపారు. తాను ట్వీట్ చేసిన వారికి కాకుండా సంబంధం లేని వారికి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తున్న విచారణకు రాలేకపోతుందని తెలిపారు. నేతల పోలికలతో ఉన్న నటులతో ఓ పార్టీకి అనుకూలంగా చిత్రాలు తీసి వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై నోరు ఆజేవి పారేసుకున్నారు. వ్యక్తిగత దోషణలు, మాఫింగ్ ఫోటోలతో చిక్కులు తెచ్చుకున్నారు. వర్మ 1997లో డౌట్ పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆయనే పరుగులు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీ షోలలో ఇష్టారీతిన రెచ్చిపోయిన ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు అయ్యింది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు మొదటిసారి హైదరాబాద్లో ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరణతో వారం రోజుల సమయం ఇవ్వాలి అని దర్యాప్తు అధికారికి వర్మ వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి.
వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. యూనో, అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గీడలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని రాష్ట్రంలోని అపారమైన వ్యాపార అవకాశాలను ప్రచారం చేయాలని లక్ష్యంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు బిజినెస్ ఎక్కువ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ప్రభుత్వం మారిన తరువాత ఏపీలో పరిస్థితులు మారాయి అని అన్నారు. వాటిని ప్రజలకు, వ్యాపారవేత్తలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చిందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులు, పరిశ్రమ అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు ఉన్న సానుకూలతల గురించి అందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు ఎస్ఎస్ కన్వెన్షన్లో బిజినెస్ ఎక్కువ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ స్నేహపూరిత పారిశ్రామిక విధానాలను చూసి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపిస్తుందని అన్నారు. ఎక్స్పోలో రోజు 3 రంగాలపై నిపుణులతో ఉచితంగా సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు అని వివరించారు. మంత్రి లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నత అధికారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఛాంబర్స్ మొట్టమొదటిసారిగా ఈ మెగా బిజినెస్ ఎక్స్పోని రేపు 29th నుంచి 1 December వరకు ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, ఇప్పుడున్న ఇక్కడ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలు కానీ, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యి చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. గవర్నమెంటు ఫ్రెండ్లీ అలాగే ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీస్ తీసుకురావడంతో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపు 150 నుంచి 160 స్టాల్స్ని మేము ప్రపోజ్ చేసాము. అన్నీ కూడా కంప్లీట్ అయ్యి క్లోజ్ అయినాయి. అది కాకుండా విపరీతంగా కార్పొరేట్ వరల్డ్ నుంచి ఈ ఈవెంట్ని ప్రమోట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, స్పాన్సర్షిప్ ఇవ్వటం, వాళ్ళు కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడానికి రావటం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఆ 3 రోజులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు 3 days ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పో ఫస్ట్ టైం మేబీ విజయవాడలో ఇంతవరకు జరిగి ఉండదు. ఇందులో అన్నీ సమ్మిళితం చేశాం. ఒక్క ఎక్స్పో విజిటర్స్కి ఒక ఎక్స్పోనే కాకుండా ఈవినింగ్ డే అంతా 3 days సెక్టరల్ సెమినార్స్, అంటే ప్రతిరోజు 2-3 సంబంధించిన సెక్టార్స్కి సంబంధించి ఫస్ట్ రోజున ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అట్లాగే ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన
ఒక సెక్టరల్ సెమినార్, ప్రతి సెమినార్లోనూ ఎక్స్పర్ట్స్ రావటం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ రావటం, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో పాత్ర తీసుకోవటం. అట్లా ఫస్ట్ రోజున ఫుడ్ ప్రాసెసింగ్ సెమినారు ప్లస్ ఆటో కాంపోనెంట్సు, తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, అట్లాగే రెండో రోజుకి వచ్చేపాటికి మ్యానుఫ్యాక్చరింగు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇన్ఫ్రా అండ్ పోర్ట్స్, లాజిస్టిక్స్, ఉమెన్ ఎంపవర్మెంటు, మూడో రోజున రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షను, రెన్యూబుల్ ఎనర్జీ. ఇట్లా దాదాపు 9 సెక్టరల్ సెమినార్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోలోనేమో మన ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ మన స్ట్రెంగ్స్ని కానీ డెమాన్స్ట్రేట్ చేయటం, అట్లాగే పాలసీస్కి సంబంధించిన విషయాలు కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఉన్న వేరియస్ అవకాశాలు ఈ సెక్టరల్ సెమినార్స్ ద్వారా ప్రజలకు అందించాలని, ఈ సెక్టరల్ సెమినార్స్ కూడా మేము ఫ్రీగానే ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎక్స్పో ఎలాగో అలాగే సెక్టరల్ సెమినార్స్ కూడా ఏ రకమైన ఛార్జెస్ లేకుండా ఈ ఫ్రీగానే దాన్ని సెమినార్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఈవినింగ్ 6 తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ని కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. 6 to 9 o'clock వరకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీడే. శాసన పరిషత్ వ్యవహారాల డిజిటలైజేషన్లో భాగంగా నేషనల్ ఈ విధాన్ అమలు కోసం ఏపీ శాసన పరిషత్ ఎంఓయు చేసుకుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఏపీ శాసన పరిషత్ ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఈ విధాన్ ద్వారా శాసన పరిషత్ వ్యవహారాలను డిజిటలీకరించేలా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి శాసన వ్యవహారాలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ మండలిలో జాతీయ ఈ విధాన్ యాప్ నేవా అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలో నేవా యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నేవా యాప్లో భాగస్వామ్యం అయితే కాగితరహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని చెప్పారు. సభ కార్యక్రమాలు, ప్రశ్నోత్తరాలు అన్నీ ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పేపర్ లేకుండా అమలు చేయడం దీని లక్ష్యమని తెలిపారు. పార్లమెంటరీ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో కేంద్రమే 60% భరిస్తుందని వివరించారు. ఆన్లైన్, డిజిటల్ టెక్నాలజీ, పేపర్లెస్ గవర్నెన్స్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే అందరికంటే ముందే ఉన్నప్పటికీ శాసన వ్యవస్థలో మాత్రం జాప్యం జరిగిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏపీలోనూ హైటెక్ సిటీ నిర్మాణం 2029 నాటికి 5 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. రాజ్భవన్లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ దినోత్సవం స్వాతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మేలురాయిని సూచిస్తుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. హస్తినాలో బిజీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. అదాని వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.